పిల్లవాడిని కోరుకున్నాను. ఒక్క పిల్లవాడిని కోరుకున్నావా? అవును. సంతోషం. వీర సముద్రుడా, వీర సముద్రుడా, నే కోరిన వరుని నెల్ల నెమ్మది ఘోరం సొగసగుతు మధ్యేనా సొగసగుతు మధ్యేనా నే కోరితి గాలి పరుల నెమ్మది ఘోరా దుమత్సేన మహారాజు కుమారుడు సత్యవంతుని నా మనసారా వరించాను. నాకు ఆ సత్యవంతుని తీసుకుని వచ్చి వివాహం సొగసగుతుమార్చిన కుమారుడని పలికుచున్నావు దౌర్భాగ్యురాలు. ఆ పిల్లవాడిని వదిలిపెట్టి ఎవరు చెప్పారు నీకు? సత్యవంతుడు పేరెత్తగానే ఇంత క్రోధ మానసిస్తున్నాడు నా తండ్రి. ఎందుకని కావచ్చును? సరే తెలుసుకుంటాను. నానా అతడెంతో వారి పేరు చెప్పగానే అంత క్రోధ మానసుడు అవుచున్నావు. నేత్రములు ఎర్రగా చేసి మాట్లాడుచున్నావు. నే కోరుకున్నాను కదా తండ్రి, నే కోరుకున్నటువంటి పురుషుని వలదని పలుకుచున్నావు. మరి ఎందుకని వలదు? వలదన్నావు అనుకో. ఆ బ్రహ్మదేవుడే సత్యవంతుడు సావిత్రి సతిపతులు కావలేరని ఈ భూమిపైన మమ్మల్ని పుట్టించాడు తండ్రి. నీవు వద్దంటే జరిగే కార్యము జరగక ఉంటున్నాదా? నేను అతన్నే చేసుకుంటాను. సావిత్రి అదే కాదు చెప్పు. ఎందుకని చెప్పు పలుకుతున్నావా? అతను సత్రాయపట్టు ఎందుకని నీవు పలుకుతున్నావు? కానీ ఆ సత్యవ్రతుని తండ్రి గుడ్డివాడై ఉన్నాడు.
ఆ గుడ్డివాడే కాక ఇక ఎతుల రీతిగా ఉన్నారు వారు. ఒక ఎతివేషధారులై అడవిలో చెరించుతూ ఒకరు కాయలుతూ తినుచు దూతం మొదలుపెట్టి చిత్రసేన మహారాజుతో దూతం మొదలుపెట్టి ఆ రాజ్యము వదిలిపెట్టి వాళ్ళు అడవిలో చెరించుతున్నారట. నానా రాజాముండగాడ వీరజిల్లేనను పలికారు. మరి రాజులకు రాజ్యం ఉండదా? రాజ్యము ఉండగా వారు అడవుల పాలు ఎందుకయ్యారు? వ్యాజ్యము అనగా దుఃఖము. ఆ దుఃఖము వారికి ఎందుకు కలిగాదు నాయన? ఎందులకు కలిగదా? అది అంత నీకెందులకు నాకు కావాలి. ఎందుకంటే ఆ దుమ్మసేన మహారాజు శత్రువుల చేత జూదం మొదలుపెట్టి ఆ జూదమ్ములో ఓడంబరమై అడవి ప్రదేశము చరించుకుంటూ వెళ్ళారు. ఆ దుఃఖములోన అడవిలోన ఒక కుటీరం వేసుకొని ఆ కుటీరములో ఉన్నారు. అటు రాజ్యము లేదు, సంపద లేదు, సౌభాగ్యము లేదు. గతవంటి వారికి నీ ఇచ్చి లగ్నము చేయాలంటే నా మనసు ఎలా ఒప్పుతాది తల్లి? వారికి రాజ్యము లేకపోయినా సరే, తినడానికి తిండి లేకపోయినా సరే, ఏలడానికి రాజ్యం లేకపోయినా సరే, కూర్చోవడానికి సింహాసనం లేకపోయినా సరే, ఎట్లో ఉంటేనే మీ పరువులనే రాజ్యం లేకపోయినా సరే, హీరులై బ్రతికినా సరే, ఇంటింటికి వెంగిలి మెతుకులు అడుక్కొని తిన్నా మంచిదే. ఆ సత్యవంతుని తప్ప నేను ఇంకొకరిని చేసుకోను నాన్న. ఏమి విచిత్రము! ఇంతకు ముందుగా వారు అష్టదరిద్రులైనా మంచిదే. ఎన్ని గట్లు తిరిగినా, ఎన్ని చెట్లు తిరిగినా ఆ సత్యవంతుడే నాకు మగదు. నాకు వివాహం చేస్తేనే సరే సరే, లేక ఉన్నా నీతో మాట్లాడను, అమ్మతో మాట్లాడను, నీ ఇంటికి రాను, అసలు నీ భూమి పైన ఉండనే ఉండదు. ఎక్కడ పోయి వచ్చి వస్తా.
వారికి ఎంత చెప్పినా మాటలు వినటం లేదురా సావిత్రి. వినదిగా నీ బిడ్డే మొండిది, వినది నా మాట. విననంటే వినను. నువ్వు నా పిల్లవాడిని తీసుకొచ్చి చేస్తావా చెయ్యవా? అట్లయితే నేను ఉంటా, లేకపోతే ఎక్కడ పడి చేస్తా చూడు మరి. ఎవరెందుకు వీలం చేసుకో. సరే ద్వారపాల ఊకో రాదా ఎన్ని విధాలు లొట్ట లొట్ట కారుతానే నీళ్ళని నాన్న సావిత్రి, సరే నేను ఎన్ని విధములా చెప్పినా నా మాటలు నువ్వు వినటం లేదు. సరే నీ ప్రాప్తి ఎట్లా జరిగితే గట్లనే జరుగుతుంది ఏం కానీ జరగదు, అసలు చేసుకుని దాన్ని నేను. సరే తప్పనిసరి చేస్తా పోయి చేస్తావు కదా, మళ్ళీ మనసు మార్చకూడదు సుమా. ఏమి మార్చదు. నీ అదృష్టం పలికిందిగా. సరే నాన్న.